ఎంఎస్వి నాగరాజు. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను నారాయణ ఎస్ఎండి కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఏ విధంగా హెల్త్ డెవలప్ అవుతారు, ఏటేటి చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, అలాగే మాస్టర్స్ కూడా ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి? ఈ రోజున పిల్లలందరినీ చూస్తుంటే చదువు మీద శ్రద్ధ బాగా తగ్గినట్టు కనిపిస్తుందండి. వీళ్ళకి ఏంటంటే సోషల్ అవేర్నెస్ పేరుతోటి ఎక్కువగా టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వల్ల ఎప్పుడు ప్రతి నిమిషం కూడా వీళ్ళు సోషల్ మీడియా మీద ఉంటున్నారు తప్ప ఈ బుక్స్ మీద స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఖాళీ టైం ఏదైనా దొరికితే ఆ ఖాళీ టైంను కూడా సోషల్ మీడియా మీదే, ముఖ్యంగా సెల్ వాటి మీద, ఇంటర్నెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప స్టడీస్ మీద దృష్టి పెట్టే ఎప్పుడూ మానేశారు. సో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నది కంపల్సరీగా పేరెంట్స్ అది చూడాలి. ఒక టీచరు లేదా ఒక లెక్చరర్ బాధ్యత ఎంతవరకు అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం వరకు మాత్రమే. వాళ్ళకి ఏదైనా కొంచెం భయం చెప్పినా సరే, వాళ్ళు కొంచెం తిట్టినా, ఈ రోజున వాళ్ళు రకరకాలైన సూసైడ్ కేసెస్ జరుగుతున్నాయి. కొంతమంది పేరెంట్స్ అయితే మా పిల్లల్ని ఎందుకు తిట్టారని చెప్పి పేరెంట్స్ పిల్లల్ని వెనకేసుకుని వచ్చి వాళ్ళు చేసిన తప్పులను కూడా వాళ్ళు కూడా ఒక రకంగా ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కానీ లేదంటే ఒక లెక్చరర్ కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుందండి. ఏమాత్రం తిట్టినా పేరెంట్స్ మీద దండయాత్ర చేస్తారేమో, లేదా పిల్లలు ఏదైనా వచ్చి వీళ్ళు కలబడతారేమో, లేదా పోలీస్ కేసు అవుతుందేమో అని చెప్పి అటువంటి బాధతోటి వీళ్ళ ఎడ్యుకేషన్ మీద తప్ప వాళ్ళ బిహేవియర్ని సరిచేయడానికి ఛాన్స్ లేకుండా పోతుంది. క్రమశిక్షణ లేనిదే ఏ విద్యకైనా రాణింపు ఉండదు జీవితంలో అనేది. వాళ్ళకి గుర్తింపు రావాలన్నా, జీవితంలో పైకి ఎదగాలన్నా ఈ డిసిప్లిన్ అనేది చాలా మంచి ఆస్పెక్ట్ అండి. కానీ అటువంటి డిసిప్లిన్ యాక్షన్స్ తీసుకుంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టూడెంట్స్ సైడ్ నుంచి ఎప్పుడు ఉండే ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలాగా మేము ఫేస్ చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి పేరెంట్సే పిల్లల మీద ఒక రకమైనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ ఇస్తున్నారు కరెక్టే, కానీ సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది, ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. పిల్లలకి ఫ్రీడమ్ ఉండాలి. ఓకే, మీరు బాధపడ్డారు జీవితంలో పైకి రావడానికి, మా పిల్లలు బాధపడకూడదని ఒకే ఒక కాన్సెప్ట్ వాళ్ళు ఏది అడిగినా ఇస్తున్నారు, ఇవ్వండి, తప్పులేదు. కానీ దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోకుండా మీరే దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగిందో వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి ఫ్యూచర్ వస్తుంది. సొసైటీలో జరిగే చెడు అంతా కూడా జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారో ఇంకా చెడు అనేది వాళ్ళు చేయడానికి కూడా ఛాన్స్ దొరకదు. కాబట్టి కొంచెం పేరెంట్స్తో పాటు సొసైటీ కూడా, అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి మా బాధ్యత కూడా ఎంతో ఉంటుంది. అది కూడా మేము తీసుకుంటూ ఉంటాం. కాకపోతే మాకున్నటువంటి ఇబ్బందులు అయితే మీకు చెప్తున్నాను. నేను ఆ ఇబ్బందులు ఒకటి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున ఎటు చూసిన విద్యార్థులు అయితే ఈ సెల్ ఫోన్ మొదలు పడి పాడైపోతున్నారు. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని యూజ్ చేసి కూడా మనం ఎంతో ఉన్నటువంటి తెలియనటువంటి నాలెడ్జ్ అని మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నాలెడ్జ్ని, అవేర్నెస్ని, సోషల్ అవేర్నెస్ని పెంచుకోవడానికి యూజ్ చేయండి తప్ప ఆ అవేర్నెస్ని యూజ్ చేసి, ఫ్రీడమ్ని యూజ్ చేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దని నా కోరిక. థ్యాంక్ యూ.